చూసుండవా ఇప్పుడే ₹1,00,00,000 చేతికొచ్చుండది. పని అయినాక మిగతాది కూడా వచ్చి చేరుతుంది. అందులో ఒక 25 లక్షలు నాకు ఇవ్వు, మెల్లగా నీకు తిరిగి ఇచ్చేస్తాను. సరేనా, మీరు ఎట్లా చెప్తే అట్లా. అదృష్టం అంటే ఇదేరా, నిన్నటి దాకా నేను పోస్తే గానీ నువ్వు మందు తాగేటోడివి కాదు. ఈరోజు నాకే అప్పిచ్చే స్థాయికి వచ్చేసినావు. లైఫ్లో ఎదగాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటి రిస్క్ తీసుకోవాలబ్బా. ఇప్పుడు చెప్పు, వాళ్ళకంత సీన్ ఉండదో లేదో? అన్నా, ఈ పని నేను ధైర్యంగా చేయాలంటే ముందు నాకు ఇందులో ఆ మెయిన్ హెడ్ ఉండాడో లేదో నాకు తెలియాలి. అది కూడా చూద్దు గానీ రెడీగా ఉండు. సరే పద. మనం రాజకీయంలో బలపడాలంటే అందరితో పాటు బాగుండాలి. అవును, వాళ్ళని నువ్వే రమ్మన్నావా? అవినాష్ చెప్తాడు. అవినాష్ అన్నా, వాళ్ళు చిన్న మనుషులు కదా, ఇక్కడేం చేస్తున్నారు? ఈసారి కొంచెం గట్టిగానే ప్లాన్ చేశామన్నా. ఈ దెబ్బతో మన సమస్యలన్నీ తీరిపోతాది. ఆ పీకే చెప్పినట్టు జనాల్లో సింపతి క్రియేట్ అవుతుంది. ఏం చేసినా సైలెంట్గా అయిపోవాలి. సరే అన్నా, అసలు ప్లాన్ ఏంటంటే అవన్నీ నాకు అవసరం లేదు. మీరేం చేస్తారో చేయండి. పీకే చెప్పినట్టు సింపతి గట్టిగా వర్కౌట్ అవ్వాలి. జనాలకి మన మీద నమ్మకం రావాలి. దానికోసం మీరు ఎంతవరకైనా వెళ్ళండి. మీ వెనకాల నేనుంటాను. సరే, నేను చూసుకుంటానన్నా. ఏంటయ్యా దస్తగిరి, ఎప్పటికైనా నమ్ముతుంటావా? ఈ పని చేస్తావా? చేస్తానన్నా, నేనే చేస్తాను. అన్నా, నేను మిమ్మల్ని గట్టిగా నమ్ముతా ఉంటానన్నా. ఈ పని నేనే చేస్తానన్నా. అన్నా, వెళ్దామా అన్నా? ఆడ మనకడ్డు ఎవడు లేడు కదా. నైట్ వాచ్మెన్ లేడు, వాని భార్య లేదు. అన్నా, ఆ రంగయ్య గాడేమో ఉట్టి విరికోడు. ఆఖరికి వాడి కుక్క కూడా లేదు. కుక్క అంటే గుర్తొచ్చుండాది. దాన్ని ఎలా చంపేసినారన్నా? ఎప్పుడైతే మేము ఈ ప్లాన్ అనుకున్నామో అప్పటి నుంచి ఆయన ఇంటి చుట్టూ నిఘా పెట్టినాం. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఆయన కోసం ప్యానం ఇచ్చే ఒక పవర్ఫుల్ కుక్క ఉందని. విశ్వాసం లేని బంధువుల కన్నా ఈ పెంచుకున్న కుక్కలే చాలా డేంజర్. దాని ప్యానం పోయినా వివేకాకి ఏం జరగనివ్వదు. దాన్ని చంపేస్తే వివేక ఊపిరి సగం తీసేసినట్టే అనుకున్నాం. రాజు, ఏంట్రా, ఏమైంది నీకు? ఇంతలా అరుస్తున్నావేంటి? రాజు, రాజు, ఏమైందిరా? వెళ్ళింది ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతూ అంటారు? వీళ్ళ వాకం చూస్తే ఇది తేడాగా ఉండదు. చూడ్డానికి దొంగల్లా కనిపిస్తున్నారే. అరే రాజు, ఎక్కడికి పోతున్నావురా? రాజు, ఆగు. ఈ ఇంట్లో ఉన్న అంతమంది ఒక లెక్క అయితే ఈ కుక్కే ఒక లెక్కగా కనిపిస్తుండది. అవునన్నా, నువ్వు చెప్పే మాట నిజం. అన్నా, ఇదే కరెక్ట్ టైం అన్నా.
బండి ఎక్కించాయి. చంపేయన్నా, చంపేయ్. కుక్క పోగానే వివేక్ కుడి భుజం పోయినంత బాధపడుంటాడన్నా. దానమ్మ అది బామల కుక్క కాదన్నా. ఆ కుక్క ఒక్కటే 100 మంది పాలేగాళ్లతో సమానం అన్నా. దానికి చిన్న అలికిడి వినబడ్డదంటే చాలు అందరూ వచ్చిందాకా అరుస్తూనే ఉంటది. ఆ పెద్దాయన కన్నా డేంజర్ అన్నా అది. దాన్ని లేకుండా చేసి మంచి పని చేసినారు. పెద్దాయన సగం ప్రాణం ముందే తీసేసినారు. ఇప్పుడెళ్ళి ఈజీగా చంపేయచ్చు. వేయడానికి గొడ్డలి మాత్రం మంచి తెచ్చుండవరా. ఏం మంచిదో పోన్నా. అది చేసేటప్పుడు శంకర్ రెడ్డి అన్న మాటలే గుర్తుకొస్తుంది. మీరు చేసేది సైలెంట్గా అయిపోవాలా? ఎక్కువ యాగి చేయకుండా ముందు ముఖం మీద తలగడ పెట్టి ఊపిరి ఆపేయండి. సునీల్ అన్న, అనుకున్నది పక్కాగా చేసిరండి. మధ్యలో ఆపేసి మాత్రం రాకండి. అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాకే దిగండి. ఈ దెబ్బతో అయిపోవాలి వాడు. నేనంతా చూసుకుంటానన్నా. దస్తగిరి, నాకు గొడ్డలి కావాలప్పా. కొత్త చేయించాలా అన్నా? ఏంది చేయించేది? ఈ చుట్టుపక్కల ఎక్కడ మనం ఏం చేసినా వెంటనే వివేకాకు ఫోన్ వెళ్ళిపోతుంది. ఊరికే భయపడమాకు శంకర్రెడ్డి అన్న. ఏది ఏమైనా నేను చూసుకుంటా. లేదన్నా, శంకర్ రెడ్డి అని చెప్పింది నిజమే. ఈ ఏరియాలో సీమ సిట్టుకుమన్నా ఆ పెద్దానికి తెలిసిపోతుంది. అలాంటిది మనం కొత్త గొడ్డలొకటి చేపించినామని తెలిస్తే అంతే, నా భార్య ముండమయ్యాల్సిందే. ఏం దస్తగిరే, నువ్వు కూడా భయపడుతున్నావేమి? భయం కాదన్నా, నీకింకా వివేక్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఈ ఊరు కాదు కదా, అందుకే ఎగిరెగిరి పడుతుంటాడు. పొరపాటున వివేకాకు తెలిసి పాతాళానికి తొక్కితే అప్పుడు అర్థమవుతుంది ఈడ ఆయన ఏందో, ఆయన పవర్ ఏందో. ఏయ్, అనవసరమైన మాట్లాపి ఇప్పుడేం చేయాలో చెప్పు. నాకు తెలిసినోడొకడు గదిలో కొలిం పెట్టుకున్నాడు, అక్కడే చేయించుకొస్తానన్నా. సునీల్, అంతా జాగ్రత్తగా చూసుకోండి. నేను రేపు వివేక చేసే క్యాంపెయిన్ దగ్గరికి వెళ్తాను. అక్కడి నుంచి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సరే. Cheers. నమస్కారం.
వివేక ఇప్పుడే బయలుదేరినాడు క్యాంపెయిన్ నుంచి. ఓకే, ఇక్కడంతా నేను చూసుకుంటా. నమ్మించి మోసం చేసే వాళ్ళ అస్త్రం ఇది, ఆ నలుగురి కుట్రం. నమ్మించి మోసం చేసే వాళ్ళ అస్త్రం ఇది, ఆ నలుగురి కుట్రం. వెంట నడిచినారు, ప్రేమ చూపినారు, అయిన వాళ్ళే వెన్నుపోటు పొడిచినారు. కుట్ర పొందినారు, విషము చిమ్మినారు, కలియుగా నాశకునులై చేరినారు. హలో సునీల్, ఏమై ఉండదు? అంతా ఓకేనా? దస్తగిరి కదిలికిపోయినాడు. గొడ్డలు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఎలాంటివేంది? అయినా నువ్వెందుకు పంపించినావా? ఇదంతా ముందుగా చూసుకున్న పడలా? నీకేమైనా బుద్ధి ఉండదా? నువ్వేం కంగారు పడమాకు, వాడు వస్తాడు. నువ్వు వాడు అప్డేట్ ఇస్తే చాలు. అది కాదు సునీల్. ఛ